మీరు ఐ థింక్ మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా అన్నట్టున్నారు కదా, నివేత ఎనర్జీ ఇంకా చాలా ఉందని నేను సర్ప్రైజ్ అవుతున్నాను చూస్తే కొద్దిగా. అవును, ఇప్పుడే కొన్ని భయంకరమైన న్యూస్లు కూడా చెప్తుంది, దాన్ని బట్టి కూడా తెలుస్తుంది చాలా ఎనర్జెటిక్ పర్సన్. ఇంకా తెలుసుకోవాల్సిన చాలా ఉందని అర్థం అవుతుంది. నివేత ఖచ్చితంగా ఎవరికి అదే ఇలా క్వాయిట్ రాములలో డాన్స్ ఇరగదీసింది, సర్ప్రైజ్ ఇచ్చింది. the most mysterious person on set. Definitely. The most mysterious person. ఎందుకంటే మేమందరం మాట్లాడుతుంటే మా బూతులు రాబోయింది. She just gave you that tag. The mysterious star. Mr. Mysterious. I don't think I'm anything but mysterious. You think I'm mysterious? I don't. You think I'm mysterious? Of everyone here, no, of everyone here, I think you're only the most. నేనా నీకు అనిపిస్తుందా? Who's the most transparent we know? Who's the most transparent? Trivikram garu. Who's the most transparent? I don't know. Sushant is very transparent. Am I? Yeah. Okay, No, nice. no, Tell me too. Yeah, among us, Nothing maybe wrong in she's telling you. So transparent. you feel Sushant is very transparent? No, actually, okay, you feel that, but I'm not. I think. No, not She's transparent. I think. ఈ ఫిల్మ్లో పర్టికులర్గా నేను నేర్చుకున్న విధానంగా నేను నేర్చుకున్న ఒక విషయం అంటే ఇన్ని సినిమాల్లో నేను చూడని విషయం ఏంటంటే ఐ వర్క్ విత్ అదర్ యాక్టర్స్ అంటే లైక్ మురళీ శర్మ గారు నేను ఇంతకుముందు పనిచేశాను. ఐ నో యంగ్ యాక్టర్స్ వాట్ దిల్ గివ్ వాట్ దిస్ సర్ప్రైజ్. కానీ టాబు గారు ఇస్ అ వెరీ సీనియర్ యాక్టర్ అండ్ నేషనల్ అవార్డ్ గెలిచిన యాక్ట్రెస్, చాలా హై ఎక్స్పోజర్ ఉన్న లేడీ అండ్ చాలా గ్రావిటీ ఉన్న పర్సన్ అనమాట. సో ఆవిడతో పనిచేసేప్పుడు మాత్రం ఐ ఫెల్ట్ వావ్. అంటే మేము సెట్లో కూర్చున్నప్పుడు అలా కూర్చుని అలా మామూలుగా క్యాజువల్గా మాట్లాడుతూ బయట ఎలా ఉంటుంది అలాగ ఉంటూ అలా 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 నడుచుకుంటూ వెళ్ళి షార్ట్లోకి వెళ్ళేసరికి ఎంటైర్లీ డిఫరెంట్ యూనివర్స్. సో నేను ఆవిడ ఎస్పెషల్లీ ఆవిడ సీన్స్ చేసేప్పుడు నేను కూర్చునేవాడిని అక్కడ. అంటే నాకు షార్ట్ లేకపోయినా కూడా ఊరికే మానిటర్ దగ్గర కూర్చొని చూసేవాడిని. చాలా గ్రావిటీ ఉన్న యాక్టర్. నేను కొన్ని పికప్ చేశాను. నేను తబు గారిని చూసాను, నేను బన్నీ నుంచి కూడా చూసా. నాకు షార్ట్ లేకపోయినా నేను బన్నీని కూడా చాలా అబ్జర్వ్ చేసా. లైక్ ఇన్ సీన్స్ బన్నీకి అసలు ఇన్హిబిషన్ ఉండదు, ఏదైనా ఇస్తే దాన్ని ఇంకేదన్నా ఎలా యాడ్ చేసేయచ్చు అని విల్ బి థింకింగ్, నాట్ ఈవెన్ టు మ్యాచ్ వాట్ వాస్ టోల్డ్. అది డెఫినెట్లీ ఐ ఫెల్ట్ అది నేర్చుకోవచ్చు. అండ్ ఈవెన్ డాన్స్ ఏదైనా స్టెప్ ఉంటే ఎండ్లో ఒక చిన్నది ఏదో యాడ్ చేస్తాను, అది యూజువలీ నాట్ ఎవ్రీ వన్ గెట్స్. అది చూసాను, సో ఐ క్యాన్ డూ సంథింగ్ లైక్ దాట్ అని చెప్పి. బికాస్ చెప్పింది చేసేద్దాం బాగా చేయాలనుకుంటున్నాం, బట్ కొంచెం యాడ్ చేయాలి అనేది ఐ థింక్ ఐ అబ్జర్వ్ ఫ్రమ్ హిమ్. అండ్ కోడి పుంజుని పట్టుకుని వస్తారు చూసారా, సంక్రాంతికి వస్తున్నాం కదా, సంక్రాంతికి వస్తారు. వాట్ యు హావ్ టు సే సుశాంత్ గారు, ఆ లుక్స్ వైస్ నేను చెప్తాను. ఈ సినిమాలో సుశాంత్ చాలా అందంగా ఉన్నాడు. ఇందా కూడా రన్ అవుతుండే ఎవరిద్దరు అనుకుంటున్నారని చూస్తుంటే సుశాంత్ చాలా మంది అమ్మాయిలు మాత్రం బాగా నచ్చుతాడు. జనరల్లీ అమ్మాయిలకి కొంచెం క్వైట్గా ఉండి డిగ్నిఫైడ్గా ఉండే అబ్బాయిలు ఎక్కువ నచ్చుతారు. సో సుశాంత్ ఖచ్చితంగా నచ్చారు. నాలాగా ఎప్పుడు ఎగురుతూ మాట్లాడుతూ పెద్ద అమ్మాయిలు నచ్చరు. అందుకనే ఇంతమంది గర్ల్స్. I don't know like audience exactly ఏమంటారు తెలియదు, కానీ I can tell that I was given the best look in my career. I was given the best look. ఇంకా పూజా లుక్స్కి వస్తే ఇంకా మేము పూజాని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. నేను బయట చెప్పను, కానీ చాలా మంది నా ఫ్రెండ్స్ వచ్చి నన్ను కలిసి వెళ్ళిపోతూ ఉంటే షూటింగ్ అనుకున్నాను, బా మన లైఫ్లో ఇలాంటి ఫ్రెండ్స్ ఉండాలి. కట్ చేస్తే అందరు తర్వాత చెప్తారు, బావా యాక్చువల్లీ పూజని చూడటానికి internally they came for him. Oh my god daddy moment in your real life. ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు సపోజ్ ఏమైనా హీరోయిన్తో క్లోజ్గా డ్యాన్స్ చేసే మూమెంట్స్ ఏమైనా ఉన్నాయి అనుకో, ఆయన మామూలుగా క్యాజువల్ షూటింగ్ వస్తారు, నేను మొత్తం మాస్టర్ నన్ను చూసి ఆ మూమెంట్ మార్చేసి వెళ్ళిపోయిన తర్వాత పెట్టి ఇప్పుడు ఆయనతో ఉన్నప్పుడు ఓ మై గాడ్ మా డాడీ ఈ టైంలో వచ్చారంటే నాకు ఓ మై గాడ్ మూమెంట్ అంటే కరెక్ట్గా చూసి ఏదైనా కొంచెం క్లోజ్గా చేస్తుంటే ఇప్పుడు వచ్చారంటారా దేవుడా పంపించాను. Every Indian child ever. అమ్మాయి అందరూ చాలా మొహమాటం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. సుశాంత్ గారు టు స్టార్ట్. Jan 12th అలా వైకుంఠపురంలో everyone will enjoy this film అని నేను అనుకుంటున్నాను. సో I hope it becomes a blockbuster. మీరు కూడా దాన్ని blockbuster చేస్తారు అని I'm hoping. Please do watch Allu Vaikunthapurramuloo on Jan 12th.
with your friends and family, and advance happy Sankranti. Jan 12 Sankranti Allu Vaikunthapurramuloo రిలీజ్ అవుతుంది. ప్లీజ్ మూవీ థియేటర్లో చూడండి. ఇట్స్ ఫుల్ ఆన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో టేక్ యువర్ ఫ్యామిలీ, గో అవుట్ దేర్, వాచ్ అండ్ ఎంజాయ్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సంక్రాంతి అంటే బేసిక్లీ అందరూ ఊళ్ళల్లో చాలామంది పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ ఊళ్ళకి వచ్చి, అంటే వేరే ఊర్లో పనిచేస్తుంటారు, వాళ్ళ ఊళ్ళకి వచ్చి వాళ్ళ ఫ్యామిలీస్తో, వాళ్ళ ఫ్రెండ్స్తో, వాళ్ళకి కావాల్సిన వాళ్ళతో కలిసిమెలిసి ఉండే టైం. సో మీ ఫ్యామిలీస్తో మీరు మంచిగా టైం స్పెండ్ చేసి, ఐ రియలీ విష్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ అ సెలబ్రేట్ ది సంక్రాంతి విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అండ్ యువర్ నియర్ అండ్ డియర్ వన్స్. అండ్ అలాగే మీరు సెలబ్రేట్ చేసుకుంటూ థియేటర్కి వచ్చి సినిమా చూసే అలవాటు మీకు ఉంది. అలా వచ్చి మా అల వైకుంఠపురంలోనూ దీవిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ థ్యాంక్ యూ.